బేబీ ఆకలి అవుతుంది. ఓకే, వన్ టైం ప్లాన్ చేసినావు మళ్ళీ. అదే చెప్పినా కదా నిన్నది రైస్ ఉంది అని నేను ఇంకేం చేయలే. మళ్ళీ రైసా? మళ్ళీ రైసా అంటే నిన్న రైస్ అని చెప్పినా కదా. సర్లే, పులిహోర వేస్తావా? పులిహోర నువ్వు దొరుకుతాలే డైలీ పులిహోర, మళ్ళీ ఇంకా పులిహోరనా? మళ్ళీ ఏం చేస్తావు? బెస్ట్ నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఎట్లా నిన్నటి అన్నం కాబట్టి 2 minutesలో క్విక్గా చేసే ఒకటి రెసిపీ ఉంది, నాకు తెలిసింది ఒకటి. ఓకే, సో స్పైసీగా ఉంటుంది, అది చేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు, తింటావా? సో అట్లే మనం వ్యూవర్స్కి కూడా చూపించినట్టు ఉంటుంది. సరే, కొత్త రెసిపీ 2 minutesలో అయిపోతుంది. సూపర్, 2 minutesలో రెడీ అయిపోతుంది. స్పైసీ రైస్. సరే చేద్దాం మరి. సరే, సెటప్ రెడీ చేసుకోపు మరి. నువ్వు ఇట్లాను సెటప్ అయితే రెడీ అయిపోయింది ఆడ. అవునా? షూర్ అంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టూ మినిట్స్లో ఏదో రెసిపీ అన్నావు, ఇక్కడ చూస్తే ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, రోల్ పెట్టుకున్నావు. మరి రోల్ ఏం కనపడతలేవు ఈడ. రోల్ లేకపోయినా చేయొచ్చు. అవునా? మిక్సీ జార్లో చేసుకోవచ్చు. రోల్ ఉంది కాబట్టి కొంచెం రోల్లో చేస్తాను నేను. ఇంగ్రీడియంట్స్ కూడా జస్ట్ 4 అంతే. ఉప్పు, కారము, కొంచెం లైట్గా షుగర్, వెల్లుల్లి. షుగరా? వెల్లుల్లి కూడా. వెల్లుల్లి చూడట్లే నువ్వు. అసలు దీని పేరు ఏంది డౌట్ రాలేదని అదే అడుగుదాం అనుకుంటున్నా. నేను యాడ్ చేసినా. సో ఇది వచ్చేసి స్పైసీ గార్లిక్ రైస్ అనమాట. సో ఆ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో రోల్ అయితే తీసుకున్నాను నేను. అందులోకి 2 minutesలో మ్యాగీ చేసే తిన్నా కానీ రైస్ కూడా చేయొచ్చా 2 minutesలో? చేయొచ్చు. రోల్ తీసేసుకున్నాను. ఇందులోకి నేను ఒక 10 వెల్లుల్లి తీసుకున్నాను, కారం, సరిపడా ఉప్పు, షుగర్ కొంచెం అన్నమాట లైట్గా యాడ్ చేసేసి ఇలా దంచుకోవాలి. మొత్తం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా దంచుకోవాలి. మిక్సీకి వేసుకున్నా కూడా ఈ విధంగా మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీకి వేసుకున్నా ఒకవేళ. సో నేను ఒక ప్యాన్ అయితే రెడీ చేసుకున్నాను. ఇందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా దీన్ని ఫ్రై చేయాలి. ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన మొత్తం పోవాలి గార్లిక్ది. నేను కొంచెం రైసే ఉంది కాబట్టి నేను కొంచెమే చేశాను అనమాట. పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయింది. ఇందులోకి నేను రైస్ యాడ్ చేస్తున్నాను. ఇలా మంచిగా రైస్ యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా మొత్తం కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన స్పైసీ గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసుకొని నేను మీకు చూపించేస్తాను. సో ఫైనలీ మన స్పైసీ గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. అంత ఎర్రగా ఉంది, చూడాలి ఎట్లుంటుందో. స్పైసీ గార్లిక్ రైస్ చాలా బాగుందిరా, నిజంగా బాగుంది. సీరియస్గా బాగుందా? సీరియస్గా బాగుంది. మరి ఒక ముద్ద తిన్నావే? తింటా, నచ్చింది. బాగుంటావు. 2 minutes తొందరగా చేసుకోవచ్చు. అంతే, టైం లేనప్పుడు టగటగా చేసేసుకోవచ్చు. హ్యాపీగా చేసేసుకోవచ్చు. బాగుంది, స్పైసీగా ఉంది, బాగుంది. ఆ గార్లిక్ ఫ్లేవర్ ఎట్లుంది? బాగుందా? అన్నీ తెలుస్తున్నాయి. ఓకే, ఎక్సలెంట్ అయితే ఉంది. దీనిలోకి ఒక ఆమ్లెట్ ఉంది ఈక్సింగా. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చెప్పితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేయండి. అలానే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.